ఆ రోజు ఆ రోజు 9:46కి నేమాని భాస్కర్ సాక్షి ఎడిటర్ వైఎస్ భారతిరెడ్డికి 4 సార్లు కాల్ చేసినట్లుంది. 9:43 టు 10:04 వరకు మీరు చూపించిన దాంట్లో. దానికి కారణం ఏమనుకోవచ్చు? ఆ కారణం చెప్పాల్సింది మనకి ఇన్వెస్టిగేషన్ లో. ఇవన్నీ బయటపడట్లేదు. ఎందుకు బయటపడట్లేదు? నేను అడుగుతున్న క్వశ్చన్స్ కూడా ఎందుకే. కానీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఈ తర్వాతనే నరేటివ్ మారింది సాక్షిలో. హార్ట్ అటాక్ నుంచి అనుమాన స్థితిలో చనిపోయారు అని ఫస్ట్ చెప్పారు. అప్పటికే మార్చురీలో ఉన్న బాడీని అనుమానం అట్లా అంటారో నాకు తెలియదు కానీ అన్నారు. తర్వాత మర్డర్ అన్నారు. మరి ఆ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉంది. ఇప్పుడు జగన్ రెడ్డి భారతీయులు ఇద్దరిని విచారించాల్సిన అవసరం ఉంది మేడం. ఎందుకు విచారించలేకున్నారు వీళ్ళు? అప్పుడే కేసు క్లోజ్. దిస్ ఇస్ ద $1 million క్వశ్చన్. సిబిఐ చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేసి అక్కడ ఆపేసి అది కూడా తప్పులు పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చేస్తుంది? ఐ థింక్ మీకు అందరికీ తెలుసు. మేబీ యూ కెన్ ఆన్సర్ దిస్ బెటర్ దెన్ మీ. మేడం, మీరు ఈ న్యాయ పోరాటం 7 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు. కానీ మీరు లేవనెత్తినటువంటి అనేక అంశాలని సిబిఐ కూడా దర్యాప్తులో ముందుకెళ్ళట్లేదు. ఇప్పుడు ఇటీవలే నాంపల్లి సిబిఐ కోర్టులో కూడా 3rd ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసు క్లోజ్ అయింది, ఎవరు కూడా నిందితులు లేరని కూడా కరాఖండిగా చెప్పింది. దీనిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు మనం ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు చూస్తే మన స్టేట్ కానీ కంట్రీ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మీకు. ఉన్నావులో రేప్ అండ్ మర్డర్ కేసు, లించింగ్ కేసు 2-3 సార్లు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాల్సింది వచ్చింది. ఢిల్లీలో ఆరుషి మర్డర్ కేసు, అగైన్ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్. కేరళలో సిస్టర్ అభయ కేసు 2-3 సార్లు రీఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోయారు. మొన్నటికి మనకు స్టేట్లో ఆనంద్ బాబు డోర్ డెలివరీ కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్కి వచ్చింది. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పర్ఫెక్ట్ కాదు. తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఆ తప్పులు కరెక్ట్ చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇన్వెస్టిగేషన్లో తప్పులు ఉన్నాయి, విచ్ ఇస్ వాట్ మై కన్సర్న్ ఇస్. ఇన్వెస్టిగేషన్ తప్పు చేస్తే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ జస్టిస్? జస్టిస్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకపోతే నీకు జస్టిస్ ఎక్కడ? మన జరిగిన ఇంట్రాగేషన్లో మహేంద్రను కిరణ్ ఇంట్రాగేషన్ చేశాను కదా సిబిఐ పులిందాలని, ఏం సమాచారం ఇవ్వలేదు మేడం. దాని గురించి మీరు ఈ రోజు తర్వాత ఆ నంబర్లు ఇవ్వడానికి కారణం మేడం? మహేంద్ర యాదవ్ అగైన్ ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలిసిట్ తీసి దాంట్లో 13 lakh డాక్యుమెంట్స్ నుంచి చూడడానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ కొన్ని నెలల పాటు రాత్రి 11-12 వరకు మేల్కొని చేసి మళ్ళీ పొద్దున్నే 3-4 గంటలకు లేచి రాత్రి బౌలు కూర్చొని చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. బికాస్ అంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు చూడాలంటే కూడా జస్ట్ మైండ్ బాగ్లింగ్. అండ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. నాకు ఇది ఎట్లా చేయాలనో కూడా తెలియదు. నాకు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు నేర్పించలేదు, నేర్చుకోలేదు. కానీ సిబిఐ వాళ్ళకి ఇది సపోజెడ్లీ దే ఆర్ టఫ్. వాళ్ళకి తెలిసిన విద్య, వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మహేంద్ర యాదవ్ కు భరత్ యాదవ్ కి సంబంధం ఉందిరా నేను అలా మొత్తుకొని చెప్తుంటే వాళ్ళకి ఎవిడెన్స్ ఇస్తే అది లేదు ప్రాబ్లం అని చెప్పి క్లోజ్ చేసి పడేస్తే నేను ఇంకా ఏం చేయాలి? సేమ్ థింగ్ అర్జున్ రెడ్డికి ఎందుకు మెసేజ్ పంపించాడు అంటే సోషల్ మీడియా కాంటాక్ట్స్. ఇంకా ఎవరున్నారు సోషల్ మీడియా కాంటాక్ట్స్? ఒక్కడేనా? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఒక్క మనిషి దొరికాడు నీకు మెసేజ్ పంపించడానికి. ఒకవేళ నాకు ఏదైనా చాలా
ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి నా దగ్గర చెప్పడానికి, ఫోన్ చేస్తే 10 మందికి ఫోన్లు చేస్తాను, చెప్పుకుపోతాను. ఒకరికి మాత్రమే చెప్పడం కాదు. ఇక్కడ ఈ ఒక్క మనిషికి ఎందుకు చెప్పాడు? ఈ ఒక్క మనిషికి చెప్పాడు ఎందుకంటే దిస్ పర్సన్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ పీపుల్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ప్రూవ్ మీ రాంగ్. బట్ వాట్ ఈస్ సిబిఐ సేయింగ్? సోషల్ మీడియా కాంటాక్ట్స్ అందరికి పంపించానంటారు. వేర్ ఇస్ ద సోషల్ మీడియా కాంటాక్ట్స్? అది కూడా చెప్పాలి కదా.